అమెరికాలో కాల్పులు, హైదరాబాదీ మృతి. ఎంఎస్ చదివి ఓ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న రవితేజ ఆదివారం రాత్రి కేక్ డెలివరీ చేసేందుకు వెళ్ళగా కాల్పులు జరిపి కారుతో ఉడాయించిన దుండగులు. అక్కడికక్కడే రవితేజ మృతి. కొడుకు మరణ వార్తతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు. నిజంగా ఇట్లా అంటే నెలల ఒక 4-5 వార్తలు ఇటువంటి చదవాల్సి వస్తూ ఉన్నది. చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మన హైదరాబాదు అంటే మన తెలుగోడు చచ్చిపోయింది కనుక, మన హైదరాబాద్ వాసి చచ్చిపోయింది కనుక మన తెలుగు పత్రికలలో ఈ వార్త వచ్చింది. ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నిజంగా ఒకరొకరు అడవిలో పిచ్చలు చచ్చిపోయినట్టు, పక్షులు చచ్చిపోయినట్టు అమెరికాలో వివిధ దేశాలలో చచ్చిపోతూ ఉన్నారు. ఫారిన్ కంట్రీస్లో ఇంత సావులు చూసిన తర్వాత, ఇంత దుర్మార్గాలను మనం చూసిన తర్వాత ఇంకా కూడా ఎందుకు పోతా ఉన్నారు? అక్కడికి పోయి ప్రాణాలు తీసుకోవడమే తప్ప మనం సాధించేది ఏమీ లేకపోయింది. మహా అయితే ఏం సాధిస్తాం చెప్పు? ఒక ప్యాషన్ ఉండొచ్చు, ఒక ఎయిమ్ ఉండొచ్చు, ఒక గోల్ ఉండొచ్చు. సరే, ఎక్కడ కూడా గిరిగిసి బార్డర్లు లేవు. అంటే ఈ దేశాన్ని దాటి ఎవడు పోవద్దనేది మనకు రూల్ లేదు. మనకు ఆ వెసులుబాటు ఉన్నది, మనకు ఆ స్వేచ్ఛ ఉన్నది. ఖచ్చితంగా పోయి రావాలి. బట్ ఖచ్చితంగా ఒకటి కూడా ఆలోచన చేసుకోండి. నేను గవర్నమెంట్కి కూడా చెప్తా ఉన్నా, అంటే వీళ్ళకు కూడా పోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, ఒక విద్యార్థినికో, ఒక విద్యార్థికో, ఒక యువకుడికో, ఒక యువతికో పోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? మామూలుగా పై చదువులకు ఇక్కడ మించింది ఏదో అక్కడ లభిస్తుంది అని వాళ్ళు ఆశపడ్డప్పుడు, ఇక్కడ మించింది ఏదో అక్కడ లభిస్తుంది అని ఆశపడ్డప్పుడు, అంతే కదా. ఎంతమంది అమెరికా నుంచి వెళ్ళి, ఎంతమంది లండన్ నుంచి వెళ్ళి ఇండియాలో గొప్ప గొప్ప చదువుల కోసం వస్తూ ఉన్నారు. ఇండియా నుంచి వెళ్ళి లండన్, అమెరికాలకు ఎంతమంది పోతూ ఉన్నారు? ఒకసారి ఆ డేటా తీసుకోండి, ఒకసారి సంఖ్య తీసుకోండి. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. అరే, మన నుంచి పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది, మన దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది అంటే వాడు ఇచ్చేదేదో మనం ఇవ్వలేకపోతా ఉన్నాం, వాడు సమకూర్చేదేదో మనం సమకూర్చలేకపోతా ఉన్నాం. అక్కడ ఉన్న డిసిప్లిన్ ఇక్కడ లేదు, అక్కడ ఉన్న మంచి వాతావరణం ఇక్కడ లేదు, అక్కడ ఉన్న స్టేటస్ అనేది ఇక్కడ లేదు. దాన్ని మనం మన దేశంలో పుట్టిన బిడ్డలకు మనం ఇవ్వలేకపోయినాం. యాజ్ ఎ గవర్నమెంట్ స్వతంత్ర భారతదేశంలో, 70 ఏళ్ళ పైబడిన స్వతంత్ర భారతదేశంలో మనందరం కూడా విఫలమైనమని ఒకసారి గవర్నమెంట్ కూడా గుర్తు చేసుకోండి. వీళ్ళకి ఏమి కావాలో విద్య పరంగా కావచ్చు, ఇంకా ఉద్యోగాల పరంగా కావచ్చు, ఈ దేశం అభివృద్ధి పదంలో కావచ్చు, చక్కగా తీర్చిదిద్దితే వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుముఖం పడుతుంది. మన దేశానికి పక్క దేశం నుంచి వస్తారు, అప్పుడు మనకు పోయే కర్మ ఏముంటుంది? ఇప్పుడు కూడా ఆ విషయంలో గవర్నమెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఇంకా కూడా గవర్నమెంట్ చాలా రాణించాలి. మీరందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరైతే పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు అంటే పై చదువుల కోసం కావచ్చు, ఇంకో దానికోసం కావచ్చు ఫారిన్కి పంపిస్తూ ఉన్నారు, దయచేసి బంద్ చేసుకోండి. ఇక్కడ అమ్మ ప్రేమ, అయ్య ప్రేమ, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ బళ్ళలో చదువులో ఏదో చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు మించి అక్కడ మనకు గొప్ప దొరికేది కూడా ఏమి ఉండదు. అజ్ఞాతం నుండి దయచేసి ఇప్పుడైనా బయటికి రండి. అంతా మంచిగానే ఉంటే పోతే ఎవడేమన్నాడు? పిట్టల్ని కాల్సినట్టు కాలుస్తూ ఉన్నారు సైకోనా కొడుకులు. ఇటువంటి పరిస్థితులు చూసినాక కూడా, ఇట్లా సావు వార్తలు విన్నాక కూడా ఇక పోతా ఉన్నామంటే ఇప్పుడు ఖచ్చితంగా అనాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దానికి మించింది ఏదో ఇక్కడ గొప్పగా ఉన్నదని పోల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీ ప్రాణాలకే భద్రత లేని చోట నీకు వాడు ఎంత ఉద్యోగాన్ని ఇచ్చినా, ఎంత విద్యను అందించినా, నీకు పార్ట్ టైం జాబులని ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా వృధా కదా. మన ప్రాణాలకు రక్షణ లేదు. పాకిస్తాన్ ఇండియా బార్డర్లలో కూడా ఇంత దుర్మార్గం జరగట్లేదు. అమెరికా వంటి దేశాలలో అట్లా చేస్తూ ఉన్నారు. గన్ కల్చర్ ఎక్కువైపోయింది. దయచేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పంపే ముందు ఆలోచన చేయండి. ఎవరైతే పోవాలనుకుంటా ఉన్నారో ఆ యువకులు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి, 1-2 సార్లు ఆలోచించుకోండి. పోతే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.